నమస్తే. లిక్కర్ స్కామ్లో సారా దందాలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవ్వడం, ఆమెని ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు రిమాండ్ విధిస్తూ దాంతోపాటుగా ఆమెని 7 రోజులుగా ఈడీ కస్టడీకి కూడా అప్పగించడం జరిగింది. ఈడీ వేసిన పిటిషన్ సందర్భంగా. సో ఆమె ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ 7 రోజుల పాటుగా ఆమెను ఈడీ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారించబోతున్నది. సో అంటే 7 రోజుల వరకు ఆమెకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత ఆమె మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 7 రోజుల పాటుగా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆమె ఫుడ్ ఇంటి నుంచే తెచ్చుకోవచ్చు, ప్రతిరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. సో ఇంట్లో ఉన్నట్టే ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో ఆ విచారణ, కుటుంబ సభ్యులను కలవడం ఇదంతా జరుగుతుంది. ఇది ఒక భాగం. అయితే ఈ సందర్భంలో మరో బిగ్ ట్విస్ట్ మనకు కనబడతా ఉన్నది. కల్వకుంట్ల కవిత భర్త అనిల్కి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఆయనే అనిల్ కుమార్, ఆయన కూడా ఈ సారా దందాలో ఉన్నాడన్నది ఈడీ అభియోగాలు మోపుతా ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. నేను అనుకోవడం లిక్కర్ స్కామ్ థర్డ్ ఛార్జ్ షీట్లో, ఇది 2023 మేలో ఈడీ వేసిన థర్డ్ ఛార్జ్ షీట్లో ఈయన పేరును ప్రధానంగా ప్రస్తావించారు. వీళ్ళంతా కూడా బంజారా హిల్స్ ఇంట్లో కూర్చొని ఈ సారా దందాకు సంబంధించిన డిస్కషన్స్ జరిపారు. ఈ థర్డ్ ఛార్జ్ షీట్లో చాలా అంశాలను ప్రస్తావించింది ఈడీ. ఇందులో అభిషేక్ బోయినపల్లి, దాంతోపాటు ఈయన అరుణ్ రామచంద్ర పిల్లైని బినామీగా పేర్కొంటూ ఇదే ఛార్జ్ షీట్లో ఈడీ ప్రస్తావించడం జరిగింది. అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవ, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, వీళ్ళ ఈ లిక్కర్ దందా డీల్కి సంబంధించిన చాలా అంశాలను ఇందులో పొందుపరిచారు. మెయిల్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా ఈడీ అందులో జతపరిచింది క్లియర్గా. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈయనకు కూడా నోటీసులు ఇచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ఆయన మండే రోజున విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. కవిత కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ ఐటీ రంగంలోకి దిగడం, సడన్గా అరెస్ట్ చేయడం, రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ కస్టడీకి ఇవ్వడం, ఈ వరుస షాక్లతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ ఐటీ రంగంలోకి దిగడం, సడన్గా అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచగా ఈడీ కస్టడీకి ఇవ్వడం, ఈ వరుస షాక్లతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ. కవిత భర్త అనిల్, కవిత పిఆర్ఓ రాజేష్తో సహా మరో 3 ఈడీ నోటీసులు జారీ చేసింది. సో వాళ్ళతో ఉన్న వాళ్ళ సన్నిహితులకి, ఆ పిఆర్ఓ కూడా నోటీసులు ఇచ్చింది. వాళ్ళ ఫోన్లు ఇప్పటికే ఈడీ జప్తు చేసింది, అంటే సీజ్ చేసింది ఆ ఫోన్లని. మరి ఆ ఫోన్లలో ఏమైనా సమాచారం తెలిసిందా, లేదు గతంలో థర్డ్ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాల ఆధారంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉన్నది. సోమవారం నాడు వీరంతా విచారణకు హాజరు కావాల్సిందే అని నోటీసుల్లో ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈ 5 సంబంధించిన ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. విచారణకు వెళ్తే పరిస్థితి ఏంటి అని నోటీసులు అందుకున్న కవిత భర్త కంగారు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనే అనిల్. అరెస్ట్ చేస్తారా? ఇప్పటికే కస్టడీ రిపోర్ట్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని, స్కామ్లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చేసింది. ఆమె సారా దందాలో అడ్డంగా మంచి లీడర్గా ఆమె అందులో ఆ డీల్లో, ఆ దందాలో మెయిన్ పాత్ర పోషిస్తున్నదన్నమాట ఈమె మొత్తం టోటల్గా. దీంతో ఈ పరిస్థితుల్లో కవిత భర్త విచారణకు వెళ్తే ఎలా ఉంటుంది అని న్యాయ నిపుణులతో చర్చించే పనిలో ఉన్నారట వాళ్ళు. ఇప్పుడు ఆమె మహిళ కాబట్టి నన్ను ఇంటికి వచ్చే విచారించాలి అన్నాడు. మరి ఈయనేమని పిటిషన్ వేస్తాడో? ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసిన ఈడీ కీలక సమాచారమే సేకరించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ వేదికగా చెల్లి కోసం న్యాయ పోరాటం చేసేందుకు మాజీ మంత్రి కేటీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ టైంలోనే ఇలా కవిత భర్తకు నోటీసులు రావడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అనిల్ను వరుసగా 2 రోజుల పాటు ఈడీ అధికారులు విచారణ చేస్తారని, అరెస్టు కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం గట్టిగానే జరుగుతున్నదట. మేమిద్దరం, నేను ఆల్రెడీ పోయినా మా ఆయన కూడా వస్తున్నాడని చెప్తున్నదా మరేమో. సో ఇట్లా ఆమె భర్తకు కూడా, కవిత భర్తకు కూడా నోటీసులు వచ్చినాయి. మరి నోటీసుల వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. బట్ ఆయన మండే రోజు ఆయనతో పాటు ఆయన పిఆర్ఓ రాజేష్ అండ్ ఇంకా మొత్తం నలుగురు విచారణకు హాజరు కావాలని ఈడీ చెప్పింది. మొన్న ఇంట్లో ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు సెర్చ్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసిన క్రమంలో కూడా వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఈ అనిల్ పేరు ప్రస్తావనకు వచ్చింది అంటే May 1, 2023 2023 మే 1వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో
ఈడీ థర్డ్ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ థర్డ్ ఛార్జ్షీట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. థర్డ్ ఛార్జ్షీట్లో ఇప్పుడు ఈ అనిల్ పేరున్నది. కుంభకోణంలో పాత్రధారులు సూత్రధారులకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని మూడో ఛార్జ్షీట్లో ఈడీ తాజాగా ప్రస్తావించింది. మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ వీళ్ళెవరు ఆంధ్రాకు సంబంధించిన ఎంపీ కొడుకు. ఈడీ సంచలన అభియోగాలు చేసింది. అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఛార్జ్షీట్లో ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. నిందితుల లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ను ఛార్జ్షీట్లో ఈడీ జత చేసింది. మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కామ్లో ముడుపులను కవితే ఇచ్చారని ఈడీ పేర్కొన్నది. ఇందులో చాలా క్లియర్గా చెప్పింది. ట్విస్ట్ ఏంటంటే ఛార్జ్షీట్లో కవిత భర్త అనిల్ పేరు కూడా ఉన్నది. తొలిసారిగా తన కవిత భర్త పేరు ప్రస్తావనకు రావడం కొసమెరుపు. ఈడీ ఛార్జ్షీట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ, కవిత, శరత్చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లితో పాటు పలువురు ఇతర తెలుగు వ్యక్తులు, సంస్థల ప్రస్తావన ఉన్నది. అంతేకాదు కవిత సన్నిహితుడు సృజన్ రెడ్డి, కవిత సన్నిహితుడు వి శ్రీనివాసరావు, ముత్తా గౌతమ్, ఫినిక్స్ శ్రీహరి. ఎవరి ఫినిక్స్ శ్రీహరి? ఫినిక్స్ కంపెనీ. ఇది ఫినిక్స్ ఎవరిది? కేటీఆర్ బినామీ కంపెనీ. లింకులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉన్నాడు. మరి కేటీఆర్ దాకా పోద్దో లేదో తెలియదు కానీ తక్కళ్లపల్లి లుపిన్, బీపీ నాగేశ్వరరావు, రవిశంకర్ చిట్టి, దండు రాజేష్, రవివర్మ రాజు, కేవీఎస్పి రాజు, అనిల్ రాజు సంస్థలు, ఫినిక్స్ గ్రూపు. ఎవరు సంస్థలు ఏవే ఉన్నాయి? ఫినిక్స్ గ్రూప్కి ఇచ్చారు. ఎవరిది ఫినిక్స్? కేటీఆర్ బినామీ కంపెనీ. ఎక్కడికి ఎందుకు వచ్చింది ఇది? ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఈ లిక్కర్ స్కాములు, ఈ పైసలు, ఈ లావాదేవీలన్నీ భూముల మీద పెట్టినారు. వీళ్ళు హైదరాబాద్కు చెందిన భూముల మీద పెట్టినారు. ఈడీ ఈ ఛార్జ్షీట్లో క్లియర్గా ఈ డేటాను అంతా పెట్టింది. ఫినిక్స్ని కనుక ఎంటర్ చేస్తే ఆడ కేటీఆర్ దొరికిపోతాడు. మరి ఇప్పుడు అదే ఢిల్లీలో ఉన్న కేటీఆర్ దాకా వ్యవహారం పోతుందా? ఎన్ గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా హెడ్ పేర్లను ఈడీ మూడో ఛార్జ్షీట్లో చేర్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ, కవిత, శరత్చంద్రారెడ్డితో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్లను హవాలా రూపంలో ఇచ్చారని ఈడీ ఆరోపించింది. లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా ముడుపుల ద్వారా సౌత్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందని, హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లను మూడో ఛార్జ్షీట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ థర్డ్ ఛార్జ్షీట్ అనేది అత్యంత కీలకం. ఈ థర్డ్ ఛార్జ్షీట్లోనే ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశాలను ప్రధానంగా పొందుపరిచారు. భూములకు సంబంధించిన డేటా ఇందులో ప్రధానంగా ఉన్నది. బినామీలతో మాగుంట, కవిత వ్యాపారం చేశారని ఈడీ ఆరోపించింది. ప్రేమ్ రాహుల్ మాగుంట బినామీ అని, పిళ్ళై కవిత బినామీ అని ఈడీ ఛార్జ్షీట్లో తెలిపింది. ఇండోస్పిరిట్లో మాగుంట, కవిత ప్రతినిధులుగా ప్రేమ్ రాహుల్, పిళ్ళై ఉన్నారని, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండోస్పిరిట్ 192 కోట్ల లాభాలు ఆర్జించిందని ఈడీ పేర్కొన్నది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడో ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే వైసీపీ ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మరిన్ని చిక్కుల్లో పడ్డట్లు స్పష్టమవుతోంది. సౌత్ గ్రూప్లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవతో పాటు గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి చేకూర్చడానికి అరుణ్ పిళ్ళై అన్నీ తానే వ్యవహరించాడు. ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని క్రిమినల్ సెక్షన్ల కింద అరుణ్ పిళ్ళైని గతంలో అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నగర శివార్లలోని వట్టినాగులపల్లిలో 2.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ వట్టినాగులపల్లి మీకు అందరికీ తెలిసిందే కదా. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా కల్వకుంట కాందాన్ పడ్డ భూములు వట్టినాగులపల్లి. దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ధరణి పోర్టల్ ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టిర్రు. కేటీఆర్ బినామీల చేతిలో పెట్టిండు ఆంధ్ర రాజులు. లింక్ చూడండి ఒక్కసారి. ఈ చైన్ సిస్టమ్ ఎట్లా ఉందో చూడండి. ఈడీ గనక విచారణ జరిపితే కల్వకుంట్ల తారక రామారావు కూడా అరెస్ట్ అవుతాడు. విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు. ఇప్పుడు అంతా వ్యవహారం నడిచింది. సో ఈ థర్డ్ ఛార్జ్షీట్ అనేది అత్యంత కీలకం. ఈ థర్డ్ ఛార్జ్షీట్లోనే కవిత భర్త అనిల్ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఈడీ. సో ఇప్పుడు కవిత భర్త అనిల్తో పాటు ఆయన పిఆర్ఓ రాజేష్, ఇంకొక ఇద్దరికి కూడా ఈ నోటీసులు ఇచ్చినారు. వాళ్ళ ఫోన్లు ఇప్పటికే సీజ్ చేసినారు. ఈ తీగలాగితే డొంక గదిలినట్టు వీళ్ళు ఆ లిక్కర్ స్కామ్లో వచ్చిన లాభాల ద్వారా హైదరాబాద్లో భూములు ఎక్కడెక్కడ కొన్నారు, ఆ భూముల లింక్ ఎక్కడున్నది, ఈ ఫినిక్స్ గ్రూపుకి సంబంధించిన మొత్తం ఇది లాగితే కేటీఆర్ బయటకు వస్తాడు. చూద్దాం ఏం జరుగుద్ది, ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంత గొప్పగా వీళ్ళు చేస్తారు అన్నది చూడాలి. వాస్తవాలు ఎంతవరకు వెలుగులోకి వస్తాయన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.